హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన 30 days థ్రెడ్ ఛాలెంజ్లో అయితే ఈరోజు వచ్చేసి డే 3 అనమాట. ఇంకెవరన్నా 2 days చూడకపోతే వెళ్ళి చూసేయండి, మన ఛానల్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో ఇంకా మీరు ముందు ఇంకా 27 days మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అయితే చేయబోతున్నాను అనమాట. అంటే నిన్న చేసినాం కదా 4 బ్యాంగిల్స్, వాటికి మధ్యలో వేసుకోవడానికి ఈరోజు బ్యాంగిల్స్ అయితే చేయబోతున్నాను. దానికోసమని నేను ఇట్లా సింగిల్గా ఉన్న బ్యాంగిల్స్ని రెండింటిని అతికిచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి సింగిల్ ఉంటాయి కదా, సింగిల్ బ్యాంగిల్స్ 2 తీసుకొని అతికిచ్చి పెట్టేశాను. ఇవైతే ఆరిపోయినాయి. ఇప్పుడు వీటికైతే థ్రెడ్ చుట్టడానికి థ్రెడ్ అయితే రెడీ చేసుకుందాము. వచ్చేసేయండి. నేను థ్రెడ్ చుట్టుకోవడానికి ఇక్కడ ప్యాడ్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు బుక్ కానీ ఏదైనా గట్టిగా ఉండే ప్యాడ్ కానీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి బుక్కి వస్తుంది కదా అట్ట, దానిపైన కూడా చుట్టుకోవచ్చు. కాకపోతే వంగిపోతుంది అనమాట. ఇట్లా గట్టిగా ఉన్నదైతే నీట్గా వస్తుంది. ఇట్లా దారం వచ్చేసి ఒక 20 నుండి 30 సార్లు అయితే తీసుకోవాలి. 30 లైన్స్. చిన్న బ్యాంగిలే కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మీరు లావుగా ఉన్న బ్యాంగిల్ తీసుకున్నట్టయితే ఎక్కువ చుట్టుకోవాల్సి ఉంటుంది. దారంకి ఈ విధంగా కొంచెం గమ్ పెట్టేసుకొని బ్యాంగిల్కి కూడా కొంచెం అయితే పెట్టుకున్నాను. ఇట్లా అతికిచ్చేసేయాలి. కనిపిస్తుంది కదా మీకు. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత మనం చేయి పెట్టాలి, లేదంటే మన చేతికే వచ్చేస్తుంది అనమాట మనం చుడుతూ ఉంటే. నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇదైతే చుట్టేసుకుందాం. వచ్చేసేయండి. ఇట్లా నీట్గా చుట్టేసుకోవాలి. మనకి సన్న బ్యాంగిలే కాబట్టి కొంచెం తక్కువ దారంతో ఉంటే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
చేసుకోవాలి. ఇట్లా ఒక దగ్గరకు ఉన్నాయనుకోండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట, నీట్గా రాదు. మనం ఇట్లా పట్టుకొని ఇట్లా చుట్టినాం అనుకోండి, ఇగో ఇట్లా వచ్చేస్తుంది. ఇవి ఇట్లా విడివిడిగా ఉన్నాయనుకోండి ఇట్లా నీట్గా వస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. సో 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి బాల్ లేస్ అయితే పెడుతున్నాను అనమాట. ఇది మనకి బ్యాంగిల్ షాప్లో 5 రూపీస్కి మీటరు, 10 రూపీస్కి మీటరు దొరుకుతుంది. సో ఇట్లా గమ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి వీటిని పేర్ చేసి చూపిస్తాను. చూడండి చాలా బాగుంది. సో మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.